హలో అండి, నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్, ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి, ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది. మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ 2-3 సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి. మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి. ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి. ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి. మనము పదే పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది. తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి. ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. షాంపూ ప్యాకెట్లు యూజ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే షాంపూ అనేది ఎక్కువైనప్పుడు అలాగే పెట్టేసామనుకోండి, అదంతా కింద పడి వేస్ట్ అయిపోతుంది కదా. అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఒక బట్టల క్లిప్ను ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి, షాంపూ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మిగిలిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా కట్ చేసి మీరు ఆయిల్ ప్యాకెటే కాకుండా ఇలా మందంగా ఉండే ఏదైనా కవర్ని కూడా తీసుకోవచ్చండి. ఈ ఆయిల్ ప్యాకెట్ని మీరు ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ కవర్ని ఇలా చిన్నగా మలుచుకొని కవర్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఆయిల్ ప్యాకెట్ని సింకులో మనము గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు అన్నం మెతుకులు కానీ కర్రీ అన్నీ కూడా పడతాయి కదండి, ఈ హోల్లోకి వెళ్ళిపోయి వాటర్ బ్లాకేజ్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ హోల్లో పెట్టేసి దీంట్లో మనము గిన్నెలు క్లీన్ చేసుకోవటం కానీ కూరగాయలను వాష్ చేసినా కూడా అవన్నీ కూడా డైరెక్ట్గా హోల్లోకి పడకుండా ఈ కవర్లోనే పడతాయండి. అప్పుడు డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసి ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. పచ్చిమిర్చి తొడిమెలు తీసిన తర్వాత మన చేతులు అనేవి మంటగా అనిపించడం కానీ లేదా కళ్ళకు తాకినప్పుడు మంటగా అనిపిస్తాయి కదండి, అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. పడేసే ప్లాస్టిక్ కవర్లను ఇలా 2 హ్యాండ్స్కి వేసి దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేయాలి. ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి యొక్క తొడిమెలను తీసామనుకోండి, మంట అనేది అస్సలకే అనిపించదు. అంతేకాదండి, ఎండుమిర్చిని కూడా ఇలా తొడిమెలు తీసేటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చిన్న చిన్న బాక్సులు కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక బాక్స్ని తీసుకొని ముందుగా దీంట్లో టిష్యూ పేపర్ని కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ని పరుచుకోవాలి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు దాని చుట్టూ కూడా ఆయిల్ అనేది కారి మనము కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడతాయండి. ఇలా కింద పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడకుండా ఉండాలంటే ఇలా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ నీట్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసినప్పుడు దాన్ని పడేయకుండా ఇలా కవర్లో స్టోర్ చేసుకోవాలండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సోప్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా సోప్ని తీసిన తర్వాత ఈ ఖాళీ బాక్స్లో ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టునంతా కూడా నింపేసేయాలి. మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక కబోర్డ్లో కానీ బీరువాలో కానీ చిన్న చిన్న పురుగులు కానీ జల పురుగులు ఉంటాయి కదండి, ఇలా బొద్దింకల యొక్క బెడద అనేది తగ్గిపోవాలంటే ఈ ఘాటైన స్మెల్కి ఈ బొద్దింకలు అనేవి కబోర్డ్లో అస్సలకే దరిచేరవండి. ఇలాంటి బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నెట్ విండోస్ కానీ నెట్ డోర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న హోల్స్లో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి, మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ని కానీ లేదా మామూలుగా బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, దాంతోనైనా ఇలాంటి నెట్ డోర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఈజీగా తొలగిపోతుంది. దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మాస్క్ను వేసుకొని క్లీన్ చేయాలండి, ఎందుకంటే ఈ సన్నటి డస్ట్ అనేది డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది.
తర్వాత దీనివల్ల ఇబ్బంది పడకుండా ఇలా మనము ముందు జాగ్రత్తగా మాస్క్ను వేసుకొని డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్ బ్యాగులు కానీ పిల్లల యొక్క స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి ఆ జిప్ అనేది స్ట్రక్ అవ్వటం కానీ ఇలా గట్టిగా అన్నప్పుడు జిప్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. మన ఇంట్లో ఉండే క్యాండిల్ ఉంటుంది కదా, ఇలా క్యాండిల్ మొత్తాన్ని కూడా మనము జిప్పుపై అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన స్మూత్గా జిప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు జిప్ అనేది ఫెయిల్ కాకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, అల్లాన్ని ఇలా ముందుగా వాటర్లో నానబెట్టామనుకోండి, దానికి ఉండే మట్టి అంతా పోతుంది. అప్పుడు ఇలా ఫ్రెష్గా తయారవుతుంది. పొట్టు తీసే గ్రేటర్ ఉంటుంది కదండి, ఇలా గ్రేటర్ సహాయంతో మనము అల్లంపై ఉండే పొట్టును ఎన్ని కేజీలైనా ఈజీగా తీసేయచ్చు. మామూలుగా మనము అల్లంపై ఉండే పొట్టును స్పూన్తో కానీ నైఫ్తో తీసాం కదండి, దానికంటే బెటర్గా ఇలా గ్రేటర్తో తీసేయండి. మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఇలా క్షణాల్లో అల్లంపై ఉండే పొట్టును సింపుల్గా తీసుకోవచ్చు. 5 రూపీస్ కంఫర్ట్ కానీ 10 రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా పిన్నిస్తో రెండు వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీనివల్ల కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ కంఫర్ట్ ప్యాకెట్ని వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఇలా వేయటం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వాష్రూమ్లో నుంచి వస్తుంది. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే డిజైన్ బెడ్స్ కానీ డిజైన్ డోర్స్ ఉంటాయి కదండి, దాంట్లో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది సరిగా క్లీన్ చేయలేకపోతామండి. మళ్ళీ ఆ క్లాత్ను కూడా క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎంత సన్నటి డస్ట్నైనా ఈజీగా ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన పని కూడా చాలా తక్కువగా ఉంటుందండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. పేపర్ కప్స్ ఉంటాయి కదండి, ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. పైన ఉండే రింగును మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ రింగును పక్కనే పెట్టేసుకున్నాక ఈ పేపర్ కప్పును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన మలుచుకొని తర్వాత సైడ్లో కూడా మలుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ పేపర్ కప్ అనేది ఇలా ఓపెన్ కాదండి. చూసారు కదండి, నీట్గా ఉంది కదా. తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న రింగును ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని ఇలా పేపర్ కప్పుకు అతికించేసుకోవాలి. నేనైతే ఇక్కడ వైట్ ప్లాస్టర్తో అతికించేసానండి. మీరు గ్లూ గమ్ కానీ ఫెవికల్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు. చూడండి, అందమైన చిన్న బుట్టి అనేది రెడీ అయిపోయింది కదా. దీంట్లో పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న చాక్లెట్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిన్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ లేదా చిన్న చిన్న మేకులు ఉంటాయి కదండి, అలాంటి వాటినైనా కూడా ఇలా పేపర్ కప్లో వేసుకొని ఒక దగ్గర పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. దిండులు అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు వాటిపై మరకలు అనేవి త్వరగా ఏర్పడతాయి. ఇలాంటి దిండులను అయితే ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి దిండు పైన పడినప్పుడు జిడ్డు అనేది ఏర్పడుతుందండి. అలా జిడ్డు పడకుండా ఉండాలంటే పిల్లో పైన ముందుగానే మనము ఇలా టిష్యూ పేపర్ని కానీ ఏదైనా కవర్ని వేసేసి అప్పుడు పిల్లో కవర్ వేసేసామనుకోండి, మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి తెల్లటి దిండుల పైన మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు. ఎప్పుడు చూసినా కూడా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. ప్రతిసారి కూడా మనము వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు. నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ చపాతీ పీట ఉంటుంది కదండి, దానిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది. తర్వాత మామూలు క్లాత్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి. చూసారు కదండి, చపాతీ పీట కానీ చపాతీ కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ప్రతిసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఇలా పడేసే తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో వైఫై ఉన్నప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గిపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి, ఆ ఫైల్ పేపర్ని ఇలా వైఫై నెట్కి చుట్టేసామనుకోండి, స్పీడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఫైల్ పేపర్ని ఒకదానికే కాకుండా ఇలా రెండింటికి చుట్టేసేయాలి. మరొక యూస్ఫుల్ టిప్, స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, వెనక సైడు ఇలా 2 కానీ 3 కానీ ఘాట్లు పెట్టుకోవాలి. స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి, ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందని మనము చీపురు కట్టతో కూడా క్లీన్ చేయలేకపోతాం కదా. ఇలా
స్పాంజ్ స్క్రబ్బర్ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజుని చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో ఈజీగా తీసేయచ్చు. ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ని అనేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్కి వచ్చేస్తుంది. విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చేత్తో నలిపేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారైంది కదా. క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి. విండోస్కి మనం కట్ చేసుకున్న ఘాట్లు ఉన్నాయి కదండి, దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి. చూస్తున్నారు కదండి, వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా జాలి డోర్ని క్లీన్ చేసామనుకోండి, ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలి డోర్లు అనేవి నీట్గా ఉంటాయి. ఈ స్పాంజ్ స్క్రబ్బర్కి ఎంత జిడ్డు అంటినా సరేనండి, ఇలా వాటర్తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి. మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, పసుపుతో కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఈజీగా 5 నిమిషాలలో మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. 2 టీ స్పూన్స్ వరకు నేను పసుపును తీసుకున్నానండి. దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి. ఇలా 2:1లో తీసుకోవాలండి, అప్పుడే కుంకుమ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పసుపులో వేసిన ఈటింగ్ సోడా అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి రసాన్ని మాత్రమే ఈ పసుపులో కలుపుకోవాలి. మనము పసుపును తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను యూజ్ చేయాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయను మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను. పసుపును ఎక్కువగా తీసుకున్నారనుకోండి 2-3 నిమ్మకాయలను కూడా యూజ్ చేయాలి. నిమ్మరసం వేసిన వెంటనే ఒక స్పూన్ తీసుకొని ఈ రసంలో పసుపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పసుపునంతా కూడా అందులో వేసేసి ఒక 2-3 ట్రిప్పులు వేసేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. బయట తీసుకున్న కుంకుమకి ఇంట్లో ప్రిపేర్ చేసిన కుంకుమకి చాలా తేడా ఉంటుందండి. వాటిలో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇలా ఇంట్లోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేయండి. చూసారు కదండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కొద్దిగా తడిగానే ఉంటుందండి, వెంటనే ఆరిపోదు కదా. మరొకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పూర్తిగా కలిపేసేయండి. కలిపేసి మీరు ఒక 2 మినిట్స్ పాటు బయట కానీ లేదా ఎండ తగలకుండా వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ పెట్టేసేయాలి. 2-3 మినిట్స్ పాటు నేను ఆరబెట్టేసానండి. ఇలా డార్క్నెస్లోకి వచ్చేసింది. ఆ తర్వాత మనము టీ వడపోసే జాలి ద్వారా జల్లెడ పట్టుకోవాలి. ఇలా ముందుగా ఆరబెట్టుకోవడం వల్లనే మనకి కుంకుమ అనేది ఇలా ఈజీగా జల్లెడ ద్వారా వచ్చేస్తుందండి. జల్లెడ పట్టుకున్న దాంట్లో చివర్లో ఇలా కొద్దిగా వేస్టేజ్ అయిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసి మనము ఈ కుంకుమను ఇలా దేవునికి కానీ లేదా ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. బయట తీసుకున్న కుంకుమ కంటే ఈ కుంకుమ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, నేను పంచపావులో వేసింది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది, అది బయట తీసుకున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేది డార్క్గా కలర్ అనేది థిక్నెస్లో ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంత కలర్ అవసరం లేదు అంటే మనము వంట సోడాను నిమ్మరసాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, ఈ కలర్లో వస్తుంది. చూసారు కదండి, సింపుల్గా పసుపు నుంచి మనము కుంకుమను ఇలా ఇంట్లో ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. కట్ట కొన్ని రోజుల తర్వాత లూజ్ అయిపోయి దాంట్లో ఉండే పుల్లలనేవి కూడా బయటకి వచ్చేసాయి. వైట్ ప్లాస్టర్ ని తీసుకొని చీపురు కట్ట యొక్క మొదట్లో మనము ఇలా 2-3 రౌండ్లు చుట్టేసామనుకోండి, అప్పుడు గట్టిగా ఉంటుంది. కాబట్టి మనము ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా చీపురు పుల్లలు అనేవి బయటకి రాకుండా ఉంటాయి. దీనివల్ల మనము ఎక్కువ రోజులు చీపురు కట్టను యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని మంచి సువాసన వచ్చే రోజ్ ఫ్లేవర్ని కానీ పర్ఫ్యూమ్ని కానీ తీసుకోండి. కొద్దిగా కాటన్ని తీసుకొని ఇలా అగరబత్తిల పైన పూర్తిగా తడిసే విధంగా ఇలా చేశారనుకోండి, మీరు ప్రతిసారి అగరబత్తులు వెలిగించినప్పుడల్లా కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ది వస్తుంది కదండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము రివర్స్లో ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇలా చివర్లో మనకి ఇది బాడీ స్క్రబ్గా యూజ్ అవుతుంది. మనము బయట డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే నెట్టెడ్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని బేకింగ్ సోడాని వేయండి. ఇది మిక్స్ అయిన తర్వాత న్యూస్ పేపర్ని తీసుకొని ఈ వాటర్లో పూర్తిగా తడిపేసేయాలి. ఇలా తడిపేసిన ఈ పేపర్ని ఫ్రిడ్జ్ లో ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చే పాలు వాసన, పెరుగు, పులిసిన వాసన అనేవి రాకుండా ఉంటాయి. కొత్త షర్ట్ కు కానీ పిల్లల యూనిఫామ్ షర్ట్స్ కి ఈ బటన్స్ పెట్టాలంటే గట్టిగా ఉంటాయండి. ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా ఒక పిన్నిస్ ని తీసుకొని ఈ పిన్నిస్ ని మనము ఈ హోల్లో నుంచి తీసి ఆ తర్వాత ఈ బటన్ ని ఇలా లాగేసామనుకోండి, ఈ బటన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేసాయి. ఇలా చూపిస్తే పిల్లలు కూడా ఈ ట్రిక్ ని ఫాలో అవుతారు. కీర దోసకాయ కానీ క్యారెట్ ని కానీ ఇలా పీలర్ తో తీసేటప్పుడు చివరి భాగంలో గ్రిప్ అనేది ఉండదండి. ఈ పీలర్ కూడా చేతికి తగిలే అవకాశం ఉంటుంది కదా. ఇలా ఒక ఫోక్ ని కానీ స్పూన్ ని తీసుకొని ఈ కీర దోసకాయ చివరి భాగాన పెట్టేసుకొని అప్పుడు పీలర్ తో ఈజీగా దానిపై ఉండే పొట్టును తీసేయొచ్చు. ట్యాప్స్ పైన వాటర్ మరకలు, సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కార్నర్స్ లో మనము స్క్రబ్బర్ తో క్లీన్ చేయలేం కదండి. దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసి పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో క్లీన్ చేసినా కూడా ఈ కార్నర్స్ లో ఆ మరకలు అనేవి పోలేవు కదా. అయిపోయిన టాబ్లెట్ షీట్స్ యొక్క సైడ్స్ అనేవి షార్ప్ గా ఉంటాయి కదా. ఇలా స్క్రబ్బర్ తో క్లీన్ చేయని ప్లేస్ లో మనము టాబ్లెట్ షీట్స్ తో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇలా క్లాత్ తో క్లీన్ చేసుకొని చూడండి ఎంత నీట్ గా కనబడుతుందో. 2 వాటర్ బాటిల్ క్యాప్స్ ని తీసుకొని నైఫ్ ని బాగా వేడి చేసి ఇలా క్యాప్ ను మధ్యలో ఉన్న భాగాన్ని తీసేయాలి. ఇలా కట్ చేసిన ఈ క్యాప్ ను మరొక క్యాప్ మధ్య భాగంలో ఇలా గ్లూ గమ్ ని అతికించేసి ఈ క్యాప్ ని పెట్టేసిన తర్వాత కిచెన్ లో ఉండే వాళ్ళకి గ్లూ గమ్ ని పెట్టేసి ఈ క్యాప్ ని కూడా అతికించేసుకోవాలి. దీంట్లో మనము గ్యాస్ లెటర్ ని కానీ ఇలా నైఫ్ ని, సీజర్స్ ని కానీ పెట్టేసుకోవచ్చు. టమాటాల యొక్క మొదల్ని మనము ఇలా నైఫ్ తో తీసేసామనుకోండి సరిగా రాదు కదా, మళ్ళీ కట్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా పీలర్ ని తీసుకొని ఈ చివరి కొన భాగాన్ని మనము ఈ టమాటో యొక్క మొదల్లో పెట్టి గట్టిగా తిప్పేసామనుకోండి, దాని మొదలనేవి చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెయిల్ పాలిష్ యొక్క క్యాప్ అనేది తిప్పినప్పుడు గట్టిగా ఉండటం కానీ లోపట లిక్విడ్ అనేది గట్టిగా అయినప్పుడు ఇలా కొద్దిగా హాట్ వాటర్ ని తీసుకొని ఈ నెయిల్ పాలిష్ ని మనము ఇలా క్యాప్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, క్యాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. దాంట్లో ఉండే లిక్విడ్ అనేది కూడా కొద్దిగా మెత్తబడి నెయిల్స్ కి కూడా ఇలా పెట్టుకోవచ్చు. స్పాంజ్ స్క్రబ్బర్ ని తీసుకొని అలాగే ఫోక్ స్పూన్ ని ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ లో గట్టిగా పెట్టేసిన తర్వాత చిన్న చిన్న స్పేస్ ఉంటాయండి, దాంట్లో మనము క్లాత్ తో కానీ బ్రష్ తో క్లీన్ చేయలేకపోతాము. ఇలాంటి కబోర్డ్స్ మధ్యలో కానీ ఏదైనా కార్నర్స్ లో మనము ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ తో ఈ ఫోక్ స్పూన్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో చాలా రకాల ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి. ఇలా వేస్ట్ గా ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ ని మందంగా ఉన్న దాన్ని తీసుకోండి. సీజర్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ప్లాస్టిక్ కవర్ యొక్క కొన భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా కవర్ ఓపెన్ అవుతుంది కదా, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్ది కొద్దిగా పై భాగంలోకి మలుచుకుంటూ రావాలి. మీరు స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చండి, కానీ అంత అవసరం లేదు. ఇలా పిన్ పంచుతో మీరు పిన్స్ అన్నిటిని కూడా ఇలా 2 వైపులా కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వలన కవర్ లో మనకి ఇలాంటి చిన్న చిన్న గదులు వస్తాయి కదండి, మధ్యలో చిన్న చిన్న గదులుగా రావడానికి ఇలా ఏదైనా ఒక ప్లాస్టర్ ని వేస్తున్నానండి. అప్పుడు ఇవి చిన్న చిన్న గదులులాగా వస్తాయి. ఈ కవర్ కి ఇలా హ్యాండిల్ ఉంది కాబట్టి మనము ఏదైనా మేకు కానీ డోర్ వెనుక భాగాన ఈ కవర్ ని వేసేసామనుకోండి, పిల్లలకు సంబంధించిన కలర్ పెన్సిల్ కానీ స్కేళ్ళు, సీజర్లు ఏవైనా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మనకి అంత స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ని పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కవర్తో కాకుండా ఇలా ఏదైనా షాపింగ్ మాల్ బ్యాగ్ తో కూడా చేసుకోవచ్చండి. అప్పుడు కొద్దిగా వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా మందంగా ఉన్న కవర్ తోటే తీసుకున్నాం కాబట్టి ఇలా ఎన్నైనా ఈజీగా వేసుకోవచ్చు. గిన్నెల స్టాండ్ లో బౌల్ని క్లీన్ చేసి వేస్తాం కదండి, ఒక్కొక్కసారి గిన్నెలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఇలా గిన్నెల స్టాండ్ లో పట్టడం చాలా కష్టం అవుతుంది. గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ మనము ఈ కిచెన్ టైల్స్ పైన కూడా పెట్టాల్సి వస్తుంది కదండి. దానికోసం మనము ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న వాటర్ బాటిల్ ని కట్ చేసుకుంటున్నానండి. నైఫ్ ని బాగా వేడి చేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక వాటి కొనలు అనేవి షార్ప్ గా ఉంటాయి కదా, మన చేతులకు తగలకుండా ఉండాలంటే ఇలా క్యాండిల్ సహాయంతో ఈ షార్ప్నెస్ అనేది తగ్గించుకోవాలి. ఫోక్ సహాయంతో ఇలా కట్ చేసుకున్న బాటిల్ యొక్క కింది భాగానికి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలండి. ఇలా మీరు ఎక్కడ వీలైతే అక్కడ హోల్స్ చేసుకోవచ్చు.
కింది భాగంలో ఎక్కువగా చేసుకున్నాను నేను, వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోవడానికి. పై బాటిల్కి హోల్స్ అనేవి అక్కర్లేదు, కానీ ఇలా మనము తాడు కట్టడానికి చిన్న హోల్స్ అనేవి ఇలా 2 సైడ్స్ కూడా చేసుకోండి. కొద్దిగా మందంగా ఉండే దారాన్ని కానీ ఇలా మాస్క్కు ఉండే దారాలు ఉంటాయి కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ మాస్క్ దారాలను ఈ హోల్లో నుంచి ఈ వాటర్ బాటిల్స్కి కట్టేసేయండి. చూసారు కదండి, ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మనము ఈ వాటర్ బాటిల్స్ని ఇలా గిన్నెల స్టాండ్కి కట్టేసేయండి. ఈ బాటిల్లో మనము చిన్న చిన్న బౌల్స్ కానీ పెద్ద స్పూన్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి. మనకి ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా బాటిల్లో మనము ఈజీగా చిన్న చిన్న బౌల్స్ అనేవి వేయడానికి చాలా వీలుగా ఉంటుంది. గిన్నెల స్టాండ్లో ఒక్కొక్కసారి బౌల్ కానీ చిన్న చిన్న స్పూన్స్ కానీ పట్టనప్పుడు ఇలా మనము వాటర్ బాటిల్లో ఈజీగా వేసుకోవచ్చు. తీసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనము చిన్న చిన్న బౌల్స్ని ఇలా గిన్నెల స్టాండ్లో వేసామనుకోండి, వెతకాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా ఈజీగా మనము చిన్న బౌల్స్ని కానీ స్పూన్స్ని ఇలా గిన్నెల స్టాండ్కు వేసేసామనుకోండి, వాటర్ కూడా మనము ముందుగానే చేసుకున్న ఈ చిన్న చిన్న హోల్స్లో నుంచి పూర్తిగా బయటికి వచ్చేసాయి. అప్పుడు మనము కబోర్డ్లో కానీ లేదా సెల్ఫ్లో కానీ ఈ గిన్నెలను వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.